అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రజెంట్ నాతో పాటు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారనమాట, స్పిరిట్. నేను చెప్పే కన్నా కూడా ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తీయాలనిపించింది, అసలు ఎంత ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నరసమ్మ గారు నమస్తే. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. సినిమా తీయడానికి కారణం ఏంటి నరసమ్మ గారు? ఎక్కడ ఇంట్లోకి ఎవరు తెలియకుండా ఎట్లా పెట్టారు అమ్మ అసలుకి? మట్టి కుండల్లో వేసి పెట్టుకున్నా, ఉండిలాగా ఉంటాయి. ఇంత 30 లక్షలు దాకా ఉన్నాయి అన్ని. ఆ 30 లక్షలు కొంతకే అయిపోయినాయి. తర్వాత ఏం చేశారు? మేకలు కూడా అమ్మేసినాం. ఎన్ని మేకలు అమ్ముకున్నారు? 70 మేకలు అమ్మేసినాం. 10 రోజులు కూడా రావని చెప్తే మళ్ళీ బర్రెలు ఉన్నాయి 40 దాకా, అవి కూడా మళ్ళీ లాగిచ్చేసి 4 ఎకరాల 80 సెంట్లు సేను కూడా లాగిచ్చేసి. మరి ఈ సినిమా ప్రమోషన్ కోసం ఎవరిని కలిసారా పెద్ద పెద్ద వాళ్ళు? ఎవరో చెప్పారు, పవన్ కళ్యాణ్ సార్ని కలవండి, మీకు ఊరికనే సినిమా కొనుక్కుంటారు, అమ్ముకోవడానికి వీలు పడుతుందని చెప్పాను. 12 రోజులు కూర్చున్నాం ఆయన కోసం. మేము అక్కడే కలిసారా? మరి దగ్గర అస్సలు కలవనీళ్ళు అక్కడ. అమ్మ ఎన్నిసార్లు బాధపడి ఉంటారమ్మ, ఉన్నవన్నీ అమ్ముకొని సినిమా తీసామని ఎన్నిసార్లు? ఒకసారి బాగా బాధపడ్డా సార్. నాకు 4 కొడుకులు. పాపాసు పొలం అంటే కొండకాడికి పొలానికి తీసుకెళ్ళి వాడి దగ్గర నేను 5 ఏళ్ళ చోట ఉన్నా. అక్కడ ఏదో పాము దగ్గర వచ్చి ఆయన అబ్బాయిని కసి పెట్టింది. నిద్రలో ఇక్కడ వచ్చి ఖర్చింది. ఒంగోలు దగ్గర నూతల కూడా ఏదో ఉంది, ఆడికి 1000 ఎకరే ఇంకా మాకు అందులో అయిపోయింది. తెవులకి, పాముకి, సరిపికి ఏ దానికి కూడా నాటు వచ్చి బాగా చేస్తుంది. నువ్వు పాము గుట్టిడికి వచ్చినా కానీ గంట తర్వాత నీకు ఏం ఇబ్బంది లేదు, మంది వేసేది. వాళ్ళిద్దరికి మైండ్ పని చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఫోటో కట్టించుకోవాలి మేము. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో టాప్ బ్యానర్సే సినిమాలు తీయాలంటే చాలా భయపడుతున్న రోజులు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఒకప్పుడు ఒక వెలిగిన పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ఆచితూచి సినిమాలు తీస్తున్నారనమాట. అండ్ 2-3 బ్యానర్లు కలిపి సినిమా తీసే స్థాయికి వచ్చేసింది. ఓటీటీ ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి థియేటర్కి రావట్లేదన్న ఒక భయం కూడా ఎక్కువ ప్రొడ్యూసర్స్లో ఉంది. అంటే రకరకాల కారణాల వల్ల పెద్దవాళ్ళే సినిమాలు తీయడానికి భయపడుతున్న రోజుల్లో వాళ్ళు సంపాదించుకుంది, వాళ్ళు కష్టపడింది సరిపోక వాళ్ళ దగ్గర ఉన్న ఆవులు, మేకలు, ఎద్దులు, వ్యవసాయ కుటుంబం వాళ్ళది అన్నీ అమ్మేసి దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక సినిమా తీశారనమాట, స్పిరిట్. నేను చెప్పే కన్నా కూడా ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తీయాలనిపించింది, అసలు ఎంత ఫ్యాషన్ ఏంటి, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నరసమ్మ గారు నమస్తే. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. సుమన్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం అయ్యా. బాగా మా ఛానల్ కాడ మమ్మల్ని పిలిపించినందుకు మాకు ఎంతో ఉదయం నుంచే సంతోషంగా ఉంది. మమ్మల్ని రప్పించుకుంటున్నారంటే అవునా? బాగా ఆనందం. మేము రప్పించుకోవటం కారణం మెయిన్ మీరు పడ్డ కష్టమే కదా. మేము పడ్డ కష్టమే సార్. మేమైతే ఏమి మాలాంటి తెచ్చింది వాళ్ళు కూడా కూడా లేదండి, కష్టాలు పడే పిలిపించుకుంటారా అని తెప్పించుకోవాలి. కూడా నేను పొద్దు నుంచి మాకైతే ఎంత దూరం అవుతాదని కూడా మాకు తెలీదు. ఏదో చేపించుకుందామని చెప్పి అది ఒక ఇంట్రెస్ట్ గా ఉండి పెద్ద చేపించుకున్నాం. పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూలు చేసినా గానీ రాని ఒక ఆనందం పొద్దుటి నుంచి మీరు వస్తున్నారు అనగానే నాకు అంత ఆనందంగా ఉంది. అమ్మా ఫస్ట్ మీ సినిమా టైటిల్ మీ మాటల్లోనే చెప్పండి. మీరు చెప్పండి, టైటిల్ ఏంటి? స్పిరిట్ ఈజ్ నాట్ వన్. మీరు తెలుగులో ఆత్మ ఒకటి కాదని చెప్పి పెట్టుకున్నా. ఓకే. కాదమ్మా, అసలుకి మార్కాపురం బాగా వెనకబడ్డ ప్రాంతం, అసలు డెవలప్మెంట్ కూడా లేని ఒక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. నీరు ఉండదు అక్కడ, పంటలు సరిగా పండవు. ఏదో వచ్చిన దాంతో కుటుంబాన్ని గడుపుకునే జీవన ఆధారం లేని చెప్పాలి, అలానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రాంతాలలో తిరిగాను కాబట్టి లేదు అస్సలకి మీకు, ఎందుకంటే వెలుగుండ కూడా అవ్వలేదు కాబట్టి. అలాంటిది ఇన్ని సంవత్సరాలు చాలా కష్టాలు పడి సంపాదించుకున్న ఆస్తి దాదాపు ₹1,00,00,000 దాకా ఏదైతే ఉందో పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. అది మీకు అది ఖర్చు పెట్టి సినిమా తీయడానికి కారణం ఏంటి నరసమ్మ గారు? మమ్మల్ది ఆజీపురము, హనుమంతులపాడు మండలం ఆజీపురం అయితే కనిగిరిలో శ్రీనివాసాల్లో బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చేది. వస్తే మా పని పోయిన కాడ అందరం పనులు పోతాం కదా, పనులు పోయిన కాడ పెద్దవాళ్ళందరూ బెమ్మంగారి జీవిత చరిత్ర బాగుందమ్మా అని చెప్పి మాట్లాడుకుంటుంటే మేము కూడా పిల్లలందరం కలిసి మా అమ్మోళ్ళని అడిగి ఒక ₹10 ఇప్పించుకొని మనం కూడా చూసి వద్దాం అసలు ఎట్లా ఉంటుందో బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మందే కదా, మన చరిత్రే కదా అని చెప్పి మేమందరం మాట్లాడుకొని పిల్లలు 5-6 మందిని కలుసుకొని
కొంచెం అన్నం కట్టించుకుని ఆ రోజుల్లో మాకు డబ్బులు కూడా లేవు, 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇచ్చారు. ఆ 10 తీసుకొని అంత అన్నం కట్టించుకొని నేరుగా నడిచిపోయాం వాళ్ళం పిల్లలందరం, పెద్దలు కూడా పోతుంటారు. అప్పుడు మాకు బస్సులు లేవు అక్కడ, బాగా పక్క పల్లెటూరు మాది. అప్పుడు రైతు పని బాగా చేసుకుంటా ఉండేవాళ్ళం, పూటకు జరుపుకునే వాళ్ళం అప్పుడు కూడా. అయితే ఆ సినిమా చూడాలని చెప్పి నడిచిపోయాం పిల్లలు అందరం, వాళ్ళతో కూడా అందరం పోయి ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర అన్నం తిని పోయినాం. సినిమా టయానికి పోయి శ్రీనివాసాల్లో బెమ్మగారి జీవిత చరిత్ర వచ్చింది, బాగుంది సొత్తంటే. మేము అప్పుడు అనుకున్నాం, అమ్మి మనం కూడా చూడొచ్చు కదా, చూస్తున్నాం కదా ఈ సినిమా మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి పిల్లలతో నేనంటే అనిపించిందా? మనకే అనిపించేది. అంటే వాళ్ళందరూ అంటారు మనం ఏడదీస్తాం ఈ సినిమా ఈ ఆళ్ళు ఇవన్నీ మనకేడా అది ఇది అంటే, మనం కూడా తలుచుకుంటే ఒక ఏదో పాటలు పాడి అట్లా చేసుకుంటాం కదా, అట్నే ఇది ఒకటి కూడా అని చెప్పి అడిగా నేను. అడిగి ఇంకంత చాలా చేస్తాంలే అది చెప్పి చేతులు ఆడినారు అప్పుడే నన్ను. సర్లే అని చెప్పి చూసుకున్నాం, సినిమా చూసి అంత ఎంటర్ అయిపోయినాక చూసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి మళ్ళీ మామూలు పొలం పోతా ఇవన్నీ చెప్పుకుంటా ఉండి, తర్వాత ఒక 2 నెలలు అట్లా జరిగినాక మళ్ళీ పొట్టేలు పొన్నమ్మ సినిమా వచ్చింది. ఆ సినిమాకి కూడా పోయాను, అట్నే నడిచిపోయే వాళ్ళం. అప్పుడు మాకు బస్సులు అనేది లేవు, నడిచిపోయి ఆ సినిమా చూసుకొని వచ్చినాక ఆమె కూడా ఆడగుతురే కదా, ఆమె చూసినప్పుడు మనం ఎందుకు తీయకూడదు అని చెప్పి నాకు బాగా పట్టుదల ఉంది. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి తోట ఎన్ని ఉన్నాయి, ఆ మామిడి తోటలో పిందెల బదులు అమ్ముకుంటే అప్పుడు రోజుల్లోనే రూపాయి దాచి పెట్టుకుంటా నేను. ఆ రూపాయి పెళ్లిగాల 14 సంవత్సరాల వయసు అప్పుడు. అవి దాచుకొని అట్నే దాచి పెట్టుకొని అట్నే ఉండి అది అనుకుంటా ఉంటాను ఆ మధ్యలో. కొన్ని ఒక సంవత్సరంన్నర జరిగినాక పెళ్ళి అయింది. పెళ్ళి అయి పెదారి కట్టలు ఇచ్చారు నన్ను, పెదారి కట్టలు ఇచ్చారు. పెదారి కట్టలు వచ్చిన కాడి నుంచి కష్టం బాగా చేస్తాం, రైతు పని బాగా భారెత్తుగా రైతు పని చేసుకుంటా, రూపాయికి రూపాయి సంపాదించుకుంటా. అప్పటి నుంచి నేను సినిమా చేయాలని నాకు మతిలో ఉంది కదా, ఆ రూపాయి దాచి పెట్టుకుంటా. కొన్ని రోజులు జరిగినాక పుట్టింటికి రాసి వెళ్ళని సినిమా వచ్చింది. ఆ సినిమాకి ఈయన ఇద్దరం కలిసి పోయినాం చూసేద్దామంటే. పోయినాం అప్పుడు మా పిల్లలు కొద్ది వాళ్ళు పోయి చూసి వచ్చినానిక ఆమె అంత కష్టపడి ఏడుతామని బాధపడతా ఉంది కదా, మనం కూడా రైతు పనులన్నీ ఈ మంది చేస్తున్నాం కదా, మనం ఇన్ని కష్టాలు చేసినప్పుడు మనం కూడా అది ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది. ఉండి రూపాయికి రూపాయి ఇంగ సంపాదించుకుంటా, రూపాయి ఉండీలు వేసుకుంటా, 2-3 ఉండీలు పెద్ద పెద్ద పెట్టుకుని ఒక ఉండి నిండి దాకా వేసుకొని అప్పుడు ఆ డబ్బులు వేసుకుంటా. 70 మేకలు ఉన్నాయి మాకు, 70 మేకలు, ఒక 30 బర్రెలు ఉన్నాయి. ఆ బర్రెలు ఈ మేకలు కాసుకుంటా, పిల్లలు అయినప్పుడు డబ్బులు వస్తా, ఇల్లు వ్యవసాయం పనులు చేసుకుంటా, రూపాయి ఇచ్చినప్పుడు నాకే ఇస్తారు తీసుకొచ్చి డబ్బులు. మేమే కదా ఏరిపోయినాం, మేము ఏరిపోయినాక మేమిద్దరమే కదా మా పిల్లలు ఇస్తే ఆ డబ్బులలో సగము ఇంటి ఖర్చు పొలం ఖర్చు ఇటంటికి పెట్టుకుంటా, కొన్ని నేను దాచుకుంటా. నాకు ఇల్లు సినిమా చేయాలనే ఇష్టంగా ఉంది కాబట్టి దాచి పెట్టుకుంటా ఉన్నా. అవి కొన్ని రోజులు ఒక 30 సంవత్సరాలు దాటిన దాకా దాచి పెట్టుకున్నా డబ్బులు బాగానే. ఈ దాచి పెట్టుకున్నాక ఈయన అడిగిన, నాకు బెమ్మంగారి జీవిత చరిత్ర చూసినా నుంచి, పొట్టేలు పొన్నమ్మ చూసినా నుంచి, ఏమా పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా చూసినా నుంచి నాకు సినిమా చేయాలనిపించింది, నేను చేయాలని చెప్పి బాగా గట్టిగా అడిగాను. అడిగితే మనం సినిమా చూడనే తోమతలేని వాళ్ళము, నువ్వు సినిమా చేయాలంటే ఎక్కడ ఎంతవరకు అని చెప్పి బాగా అరిచిండు. అరిస్తే సరేలే అని చెప్పి అప్పుడు సైలెంట్గా ఉన్నాం. అరిస్తే వేలకుండా ఉండకపోతే నన్ను మళ్ళీ నువ్వు బతకనీరు కదా ఇల్లు అని చెప్పి అడిగి కమ్ము. మళ్ళా కొన్ని రోజులు ఎదురుగా కొన్ని ఎలా జరిగినాక మళ్ళీ కూడా అదే అనిపించి అడిగితే నీకేంది సినిమా పిచ్చి అది ఇది అని చెప్పి బాగా అరిచిండు. అరిచి ఇంకంత మా అబ్బాయి ఇద్దరు విమర్శకుంటుంటే మా అబ్బాయి ఉండి, ఎందుకు నాన్న నువ్వు అరిచేదంటే, మీ అమ్మకు సినిమా కావాలంటుంటే ఏంది ఆరోగ్యం ఏం చేయాలా, ఎన్ని డబ్బులు కావాలి, ఎంత కావాలి, మనకుంటే మేకలు బర్రెలు అన్ని అమ్ముకుంటే కూడా ఆ రోజులలో ఒక 10 లక్షలు ఉంటాయి అని చెప్పి బాగా అరిచండు. అరిస్తే సర్లే అని చెప్పి సైలెంట్గా వీళ్ళిద్దరు అరుచుకొని నేను పాలకపోయా. పాలకపోయినాక వీళ్ళిద్దరు అరుచుకొని మా అబ్బాయి బజార్కి వచ్చాడు, బస్ స్టాండ్లోకి. సెంటర్కి వచ్చినాక ఈయన కూడా వచ్చి పక్కన ఉండు, ఏందా మా అబ్బాయి బ్యాగ్ తగిలించుకొని ఇక్కడ ఉన్నాడు సెంటర్లో అని చెప్పి అడిగితే పలకల అబ్బాయి. కానీ ఈయన దగ్గర పోయినాయి, రవి అక్కడ ఉన్నాడు ఏంటికి ఉన్నాడంటే, నువ్వు సినిమా చేయాలంటుంటివి డబ్బులు కావాలని చెప్పి మేమిద్దరిని మీరు అరుచుకుంటున్నారని చెప్పి నేను వెళ్ళిపోతాను, మేమిద్దరం అరిచినాను, అరిచే వరకు నేను వెళ్ళిపోతాను పోయినాడు అని చెప్పి. యాడికి పోతాడు ఎక్కడ పోతాడు అని చెప్పి, ఏందా యాడికి పోతాను రవి అంటే, నేను యాడికి పోలేదు నీకెందుకు నువ్వు వెళ్ళిపో అన్నాడు నన్ను. కాయలే రవి చెప్పు యాడికి పోతాను, ఎంత బ్యాగ్ తగిలించుకున్నావు ఎంత చెప్పు అని అడిగితే, నేను యాడికో దిక్కుపోతా నీకెందుకు అది అని చెప్పమ్మని చెప్పు అడిగిన బతిలాడక నేను వెళ్ళిపోతున్నామా, ఎందుకు మీరేం సినిమా చేయాలని, మనకు డబ్బులు లేవు, మనం మళ్ళీ అప్పుల పాలవి చాలా ఇబ్బందులు పడతామని చెప్పి అబ్బాయి నేను వెళ్ళిపోతానని చెప్పి నిలబడాను. నువ్వేం డబ్బులు ఏం లేకుండా ఎట్టపోతావు అంటే, నేను లారీ ఏదో పట్టుకొని పోతాను నీకెందుకని చెప్పి బాగా అన్నాడు. ఇంకా పోయి పాల కేంద్రం కాడికి పోయి ఒక 500 ఇప్పించుకొచ్చి బతిలాడి చేతిలో పెట్టా. నాకు వద్దంటే వద్దని తీసుకోవాలి, ఏడ్చి తీసుకొయ్యాను అని చెప్పి బతిలాడి ఇచ్చా. ఇక పోయి 2 సంవత్సరాలు అసలు ఫోన్ చేయలే అబ్బాయి, ఇక్కడ ఫోన్ లేదు, ఫోన్ చేయలే ఏం చేయలే, అక్కడనే ఉండిపోయాడు.
చదువుకున్నాడు ఎల్పేరులో చేస్తున్నాడు. ఆ, ఇక మేము ఇట్ట అనుకుంటుండేరికి అబ్బాయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఏందయ్యా నువ్వు ఇట్ట పోయినావు అని చెప్పి అడుగుదామన్నా మాకు ఫోన్ లేదు, ఫోన్ నెంబర్ లేదు అబ్బాయి కాడిది, ఏం లేదు, సైలెంట్ గా ఉన్నాడు. 2 సంవత్సరాలు రాకపోతే నాకైతే ఏడుపు వస్తా ఉంది. ఇంత అబ్బాయిని సాకి పెద్దోని చేసుకొని ఎటు పోయిండో, నేనేదో వరకు సినిమా చేసుకుంటానని చెప్పి అదొక ఇది అయిపోయా అని చెప్పి నేను ఆలోచించుకుంటా బాధపడతా ఉంటున్నా. ఒక్కడే అబ్బాయా? 3 కొడుకులు 1 కూతురు. ఆ, 2 సంవత్సరాలు దాటినాక ఎవరిదో చెల్లుతోటి ఫోన్ తీసుకొని ఈయనకు ఫోన్ చేశాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఏంది రవి ఆడున్నావు ఏందని అడిగితే, నేను ఆడుంటే నాన్న మీరు ఏం చేస్తున్నారు, మా అమ్మ ఇంకా ఆలోచిస్తుందా అని చెప్పి అడిగిండు. అడిగినాక మీ అమ్మ మరి ఏమో రవి మీ అమ్మకి ఇస్తాను మాట్లాడమని నాకు ఇచ్చే, నేనుండి రవి ఫోన్ ఏంది రవి ఫోన్ కూడా చేయట్లేదు అంటే, నాకు ఆడ చెల్లాడుందమ్మ నేను చేయను, నువ్వేమో ఏదేదో అంటుంటే అందుకని నేను వెళ్ళిపోయినా, నేను అసలు మాట్లాడదలుచుకోలేదు అది అన్నాడు. లేదులే రవి నేను ఇంక ఫోన్ సినిమా చేయదలుచుకోలేదు, దాచిపెట్టిన డబ్బులు కూడా మీ నాన్నకి ఇచ్చేసినాను, నువ్వు రాలే రవి అది ఇది అని చెప్పి చిన్నంగా బతిలాడుకుంటే లేదు మా నువ్వు నిజంగా చేయాలంటావు, నువ్వైతే ఒప్పుకోవు, నువ్వు ఏది పడితే అదే అని చెప్పి అన్నాడు. ఆ రోజు కూడా లేదమ్మా నేను చెయ్యట్లేదు నువ్వు రాయి అని చెప్పి బతిలాడిక 2 నెలలకు వచ్చిండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.